జెనీలియా గురించి తెలుగు ప్రేక్షకులకి కొత్తగా పరిచయం అక్కర్లేదు. ముఖ్యంగా బొమ్మరిల్లు సినిమా చూసిన తర్వాత హాసిని పాత్ర చాలా మందికి నచ్చింది. బొమ్మరిల్లు భాస్కర్ పాత్రను అంత అద్భుతంగా రాశారు. హాసిని లాంటి అమ్మాయి మన జీవితంలో ఉంటే బాగుంటుంది అనేలా ఉంటుంది ఆ పాత్ర. ఇప్పటికీ జెనీలియా ఎన్ని సినిమాలు చేసినా కూడా హాసిని పాత్ర అంటే ఒక ప్రత్యేకత. తెలుగులో చాలా మంది హీరోస్తో జెనీలియా వర్క్ చేశారు. సిద్ధార్థ్, ఎన్టీఆర్, అల్లు అర్జున్, రామ్ చరణ్ వంటి హీరోస్తో నటించింది. అయితే రామ్ చరణ్ నటించిన ఆరెంజ్ సినిమాలో కూడా జెనీలియా పాత్ర చాలా బాగుంటుంది. అయితే అప్పట్లో ఆ పాత్ర సినిమాకి కొంచెం కన్ఫ్యూజన్గా అనిపించింది. ఆడియన్స్ కూడా చాలా కన్ఫ్యూజ్ అయిపోయారు. తర్వాత తెలుగులో ఎక్కువ సినిమాలో కనిపించలేదు. ఎన్టీఆర్ టాలెంట్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఎన్టీఆర్తో కలిసి సాంబా అనే సినిమాలో నటించింది జెనీలియా. బివి వినాయక్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో అందరికీ తెలుసు. అయితే ఎన్టీఆర్ టాలెంట్ గురించి మరోసారి తన మాటల్లో చెప్పింది జెనీలియా. ఎన్టీఆర్ 3 పేజీల డైలాగ్ను చదివేసిన తర్వాత నేను రెడీ అని చెప్తారు. ఆయన 3 పేజీల డైలాగులు ఒకసారి చూసిన తర్వాత రెడీ అన్నారు అంటే ఆయనకున్న టాలెంట్ చూసి నేను షాక్ అయిపోయాను అని అన్నారు. ఎన్టీఆర్ డైలాగును ఎంత బాగా చెబుతారంటే తెలుగు ప్రేక్షకులందరికీ తెలుసు. టెంపర్ వంటి సినిమాలో కూడా క్లైమాక్స్ సీన్లో ఎన్టీఆర్ పర్ఫార్మెన్స్ అండ్ డైలాగ్స్ వల్లనే సినిమా ఆ స్థాయిలో హిట్ అయింది. రానా హీరోగా 2012లో వచ్చిన నా ఇష్టం సినిమాతో చివరిగా తెలుగు ప్రేక్షకుల్ని పలకరించింది జెనీలియా. తర్వాత తెలుగు సినిమాలకి కంప్లీట్గా దూరమైంది. ఇక గాలి జనార్దన్ రెడ్డి తనయుడు గాలి కిరీటి నటిస్తున్న జూనియర్ అనే సినిమాలో కీలక రోల్ ప్లే చేస్తున్నారు జెనీలియా. ఈ సినిమా విడుదలకి సిద్ధంగా ఉన్న తరుణంలో పలు రకాల ఇంటర్వ్యూస్లో పాల్గొంటుంది. మళ్ళీ చాలా ఏళ్ల తర్వాత తెలుగు ప్రేక్షకులకు జూనియర్ సినిమాతో దగ్గరవుతుంది. అయితే ఏ మాట కామాట చెప్పుకోవాలి ఏంటంటే జెనీలియా అప్పుడు ఎంత అందంగా ఉందో ఇప్పుడు కూడా అదే బ్యూటీని మెయింటైన్ చేస్తున్నారు. ఈ సినిమా తర్వాత మళ్ళీ తెలుగులో సినిమాలు చేస్తుందో లేదో ఈ సినిమా ఫలితం మీద డిపెండ్ అయి ఉండొచ్చు.